అప్పుడు అంత కాంపిటీషన్ లో మీకు వరోధిని సీరియల్ లాంటి దాంట్లో మీకు రావడం చాలా పెద్ద అవకాశమే. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం మీరు? అది లక్, అది లక్ లో మీ వచ్చింది. క్యారెక్టర్ పేరు ఏంటిది? నందు. నందు. సో అప్పట్లో బాగా ఫేమస్ కదా నందు అంటే. చాలా చాలా. సో నందు తర్వాత మళ్ళీ మీకు అంత పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏది ఉంది? అన్ని నేను చేసిన హిట్స్ అండి, అన్ని మంచి పేరు వచ్చాయి. కానీ అది స్క్రీన్ నేమ్ నందు అని మాత్రం వరుణ్ పన్నెల్లో. అంటే ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక 1500 ఎపిసోడ్స్, 1300 ఎపిసోడ్స్, 1100 ఎపిసోడ్స్ అలాగా. ఒక్కొక్క సీరియల్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి బేసిక్ గా? ఇంకా ఆడియన్స్ చూడటం బట్టి ఉంటుంది. నేను చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా 5 years 6 years చేసినవి. 6 years. వరోధిని పరిణయం నుంచి కార్తీక దీపం వరకు దాదాపు ఒక 5-6 సినిమా సీరియల్ చేస్తున్నారు. ఏంటి వరుదిని ఫస్ట్ హ్యాపీ డేస్, తర్వాత వరుదిని హ్యాపీ డేస్ సీరియల్, ఓకే, తర్వాత వరుదిని పరిణయం, తర్వాత ఇద్దరు అమ్మాయిలు, గుండమ్మ కథ. అవి వదిలేస్తే వేరే ఛానల్స్ ఆలోచిస్తున్నా, వేరే ఛానల్స్ కూడా చేశాను కదా. అగ్నిపూలు చేశాను, తులసి దళం ఒకటి చేశాను. తర్వాత శ్రీనివాస కళ్యాణం ఒకటి చేశాను. తర్వాత తాళి, తర్వాత ముక్కు పుడక, ఇప్పుడు కార్తీక్. దాదాపు ఒక 10 సీరియల్ చేశాను. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 10 సీరియల్స్. బాగా పేరు వచ్చిన సీరియల్స్ అంటే అన్ని హిట్, అన్ని ఏదైనా 5 years 6 years నడిచిన సీరియల్స్. ఒక్కొక్క సీరియల్ 5 years 6 years నడిచింది. మీకు ఎట్లా టైం ఒకటేసారి 2-3 సీరియల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసే అప్పుడు కెరియర్ స్టార్టింగ్ లో వరుదిని పరిణయం, ఇద్దరు అమ్మాయిలు, శ్రీనివాస కళ్యాణం 3 చేసిన రోజులు ఉన్నాయి. వరోధిని పరిణయం, ఇద్దరు అమ్మాయిలు, శ్రీనివాస కళ్యాణం. 3 సీరియల్ ఒకసారి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు బాగా నచ్చిన సీరియల్ ఏది? వరుదిని పరిణయం ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సీరియల్ గా. ఇప్పుడు కార్తీక దీపం ఎలా ఉంది వాళ్ళతో? అంటే అనుభవం మీరు పనిచేసే బాగుంది. అంటే ఏదైనా కొత్తగానే ఉంటది కదా ప్రతి ఆర్టిస్ట్ కి. బానే. సో కార్తీక దీపం దాదాపు ఒక 3 ఏళ్ళు గడిచింది కదా? లేదండి, 120 ఎపిసోడ్స్ అయింది. అది సీజన్ 1, అది వేరు, ఇది సీజన్ 2. ఇది 120 ఎపిసోడ్స్ అయింది ఇప్పుడు దాకా. మొన్న రీసెంట్ వచ్చింది కార్తీక దీపం 2 లో, 1 లో కాదు. నేను 1 అనుకుంటున్నాను. 2 లో 120 ఎపిసోడ్స్ అంటే 3-4 months 5 months అవుతుంది అంతే. 5 months నుంచి దీంట్లోనే బిజీ ఉన్నారు. ఐ హర్డ్ దట్ మీరు మూవీస్ కూడా చేస్తున్నాను. చేసా, భీమా కూడా చేసా. ఇప్పుడు ఒకటి సాయి ధర్మ తేజ్ గారిది కూడా చేస్తున్నా. భీమా మొన్న రిలీజ్ అయింది కదా, గోపీచంద్ గారిది. ఏ ఇయర్ లో చేశారండి? మొన్న లాస్ట్ ఇయర్ భీమా. 1 year. ఇప్పుడు సాయి ధర్మ తేజ్ గారిది కొత్త అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. లేదు 9th నుంచి షూటింగ్. సాయి ధర్మ తేజ్ సీరియల్ ఎట్లా వచ్చిందండి ఆఫర్ మీకు? అదే నాకు అది భీమాలో కోఆర్డినేటర్ ఒక అతను ఉన్నారండి, అతనే పిలిచి దీంట్లో క్యారెక్టర్ ఉంది ఒకటి చిన్న క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది 40s లోది స్టోరీ, చేస్తావా అన్నట్టు. చేస్తాను అట్లా కంప్లీట్. సో తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడైతే కార్తీక దీపం ముక్కు పుడక నడుస్తుందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏ వస్తాయో, ఏం చేస్తావో, ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయో తెలియదు కదా మనకి. నేనంటే మూవీస్ గురించి. మూవీస్ ఇంకేం రాలే, ఇప్పుడైతే అదొకటి ఉంది ప్రెసెంట్ గా. నెక్స్ట్ ఇంకా ట్రయల్స్ లో ఉన్నాను. వేరే కొన్ని అయితే అయిపోయింది, కానీ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అంటే మీరు ఎలాగో ఇండస్ట్రీకి వచ్చారు, మీ నాన్నగారి ప్యాషన్, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి, సో డూ యూ హ్యావ్ ఎనీ రోల్ మోడల్ ఇలా చేయాలి ఇట్లా ఉందా మీకేమన్నా? అంటే సీరియల్స్ లో అయితే, సినిమాలు అంటే కానీ సీరియల్స్ లో అన్ని గెటప్ వేస్తుంటారు. లేడీ గెటప్, అన్ని రకాల గెటప్ వేసాను. నిజమా? ఏ గెటప్స్ వేసారు సీరియల్స్ లో? లేడీ గెటప్ వేసా. అంటే మొత్తం, అంటే సీరియల్ మొత్తం సీన్స్ కోసం అన్ని రకాల గెటప్, మ్యాక్స్ చాలా గెటప్స్ వేసాను నేను నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. హీరో, విలన్, డాక్టర్, ఇంజనీర్, పోలీస్ అవన్నీ వేస్తూనే ఉన్నా, వేసా చాలా వరకు. నాకు ఇష్టమైన గెటప్ అంటే డిఫరెంట్ గా సైకో టైప్ క్యారెక్టర్ చేయాలంటే ఇష్టం. మీకు అలా ఇష్టం? సైకో క్యారెక్టర్స్ అంటే మీరు మ్యాన్లీగా ఉన్నారు, హీరో లుక్ ఉన్నారు, ఎందుకు సైకో టైప్ అనుకుంటున్నారు? బాగుంటది. అంటే ఏదైనా ఎక్కువ మన యాక్టింగ్ ఎక్కడైనా ఎదుటోళ్ళకి తెలియాలంటే ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. మామూలుగా ఉన్న ఎవరు ఏం చేస్తుంటారు, ఇప్పుడు కొంతమంది ఉంటారు గే క్యారెక్టర్లు చేస్తారు కామెడీగా, అది చాలా కష్టం. మనం అనుకుంటాం కదా ఈజీ చేసేస్తారు అనుకుంటాం. అట్లా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, పెక్యులర్ క్యారెక్టర్స్, అవి చేయడం ఇష్టం నాకు. పెక్యులర్ అంటే ఎట్లా? అంటే సీరియల్స్ లోనా, సినిమాలోనా? ఎక్కడ వచ్చినా చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu ఛానల్.